మేడూరి సత్యనారాయణ విరచిత అంశం వైజ్ఞానిక దృక్పథం, హేతువాదం, మానవవాదం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. వైజ్ఞానిక దృక్పథం, హేతువాదం, మానవవాదం. ఇక వినండి. వైజ్ఞానిక శాస్త్రంలో ఎంత ప్రవీణులైనా సహేతుక చింతన లేకపోతే మతధోరణిలో కొనసాగుతారు. విజ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించేందుకు సహేతుక చింతన అవసరమవుతుంది. విజ్ఞాన శాస్త్ర జీవన తత్వం అర్థం కాకపోతే సైన్స్ ఫార్ములాలు అప్పజెప్పినా ఉపయోగం ఉండదు. భూమి చుట్టుకొలతలు, వ్యాసార్థాలు, ఘన పరిమాణాలు అప్పజెప్పినా సహేతుక ఆలోచన లేనిదే ఈ భూజ్ఞానం ఉపకరించదు. పెరిగిన తీరును బట్టి శాస్త్రవేత్తలైనా మతం దారిలో పోవటం జరుగుతుంది. వాస్తవాలను పక్కన పెట్టి విశ్వాసాలను అప్రశ్నితంగా ఆమోదించి వాటిని అనుసరించడం చూడటం వైజ్ఞానిక పద్ధతి కాదు, సహేతుక చింతన కాదు, మానవత్వం అంతకన్నా కాదు. సహేతుక చింతన, విమర్శనాత్మక దృష్టి, జీవన తత్వ అవగాహన ఉంటే విజ్ఞానం నిత్య జీవితంలో ఉపకరిస్తుంది. విజ్ఞానం ఆధారంగా జీవన తత్వాన్ని రూపొందించుకోవాలంటే సహేతుక ఆలోచన అవసరం. శాస్త్రవేత్తలైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా వైజ్ఞానిక దృక్పథాన్ని తమ విశ్వాసాలకు అన్వయించుకుంటే అవాస్తవ ఊహల ఆధారమైన తమ విశ్వాసాలను వదలగలరు. బాల్యం నుంచి పెంపకంలో అబ్బిన మత విశ్వాసాలు, కుల విశ్వాసాలు, జాతి విశ్వాసాలు, వర్గ విశ్వాసాలు వారిని వైజ్ఞానిక దృక్పథం వైపు పోనివ్వవు. వైజ్ఞానిక దృక్పథాన్ని సహేతుక ఆలోచన విధానంతో మేళవించి జీవన విధానాలను మెరుగుపరుచుకుంటే దైవవాదాలను వదిలి మానవవాదాలకు చేరగలరు. సైన్సులో ఎంత పరిజ్ఞానం ఉన్నా సహేతుక ఆలోచన విధానం అలవడకపోతే చిన్ననాటి మత ఊబుల్లోనే ఉంటారు. మనిషికి సహజంగా ఉండే సహేతుక చింతన నిత్య జీవితంలో ఉపకరిస్తుంది, కానీ విశ్వాసాల విషయంలో అది సరిగా పనిచేయక విశ్వాసాలను అనుకరిస్తారు. మనిషికి సంబంధించిన సకల రంగాలలో సహేతుక ఆలోచన విధానాన్ని ఉపయోగిస్తేనే జీవన విధానం సహేతుకమై మానవవాద మార్గంలో పయనిస్తారు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళును పీకుతారే కానీ గాయం తగ్గటానికి విశ్వాసాలను అనుకరిస్తారు. మతాలు, కులాలు, జాతులు, వర్గాల విశ్వాసబద్ధులు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో తమ తమ విశ్వాసాల ప్రకారం ఆచరిస్తారు. అందుకే మనుషుల్లో సహజంగా ఉండే సహేతుక ఆలోచన విధానాన్ని సకల జీవన రంగాలకు అన్వయించి హేతువాద, మానవవాద జీవన విధానానికి మనుషులందరూ చేరాలి. పరిశీలన, ప్రశ్న, పరికల్పన, విశ్లేషణ, సత్య నిర్ధారణ అలా దశలుగా సాగేది వైజ్ఞానిక పద్ధతి. సైన్స్ లక్ష్యం విశ్వవాస్తవాలను, సత్యాలను తెలుసుకోవడమే. మానవుడు పరిసరాలను పరిశీలన చేయడానికి అవకాశం ఇచ్చే జ్ఞానేంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మములు ఇవన్నీ జీవ పరిణామ క్రమంలో చర్మం పరిణామం చెందగా ఆవిర్భవించినవే. మానవుడికి ఇవి కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో పరిణతి చెంది వారసత్వంగా అందాయి. పరిసరాలను గమనించటం, అవగాహన చేసుకోవటం, స్పందించటం, వాటితో వ్యవహరించటం జీవులన్నిటిలో ఉన్నప్పటికీ మానవుడిలో పరిణతి చెందిన మెదడులోని మస్తిష్క అర్ధగోళాల వల్ల ఉన్నత స్థాయి అవగాహన సాధ్యమైంది. మస్తిష్క అర్ధగోళాలు మెదడులో 70% ఉన్నాయంటే వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. సహజంగా అందిన జ్ఞానాన్వేషణ, సత్యావిష్కరణ లక్షణమే మానవుడిలో వైజ్ఞానిక పద్ధతిగా, వైజ్ఞానిక దృక్పథంగా పరిణతి సాధించింది.
పరిసరాల అవగాహనతో పరికరాలను రూపొందించటం, వాటిని వాడి పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకొని తద్వారా స్వేచ్ఛను పొందటం, ఆలోచించగల హోమోసెఫియన్స్గా పిలువబడుతున్న ఆధునిక మానవుల్లో ఉన్నత స్థాయికి చేరింది. ఉప్పు కర్పూరాలు చూడడానికి ఒకే రకంగా కనిపించినా నాలుకతో, ముక్కుతో, చర్మంతో వాటి మధ్య భిన్నత్వాన్ని గుర్తించగలం. ఒక ప్రణాళికతో ప్రయోగం చేసి తాను అనుకునేది సత్యమా కాదా తేల్చుకోవడానికి ఈ ప్రయోగ పద్ధతి ఇటీవల ఫ్రాన్సిస్ బేకన్ కృషితో ఒక ఆధునిక రూపానికి వచ్చి వైజ్ఞానిక పద్ధతిగా స్థిరపడి సత్యాన్వేషణ వేగవంతమైంది. మానవుడికి సంచితంగా అందిన జ్ఞానం, సత్యం, భావాలు అన్నిటి ప్రభావం వల్లనే నేటి ఆధునిక శాస్త్ర సమాచార సాంకేతిక తాత్విక యుగానికి మానవుడు చేరాడు. మానవుడు సహేతుక ఆలోచన, ఆ విధానంతో పరిసరాల్లో జరిగే సంఘటనలకు కారణాలను ఏమిటి, ఎలా, ఎందుకు ఇలాంటి ప్రశ్నలతో అన్వేషిస్తూ తెలియని కారణం స్థానంలో ఆధారరహిత ఊహలు చేయటం వలన దైవ కారణాలను ఊహించుకొని పవిత్రంగా విశ్వసించి మతాల విశ్వాసాల్లో చిక్కుకున్నాడు. మత విశ్వాసాలను ఆధునిక విజ్ఞానం, అనుభవాలతో ప్రశ్నించి అహేతుకమైన వాటిని వదిలివేయడం ద్వారా మనిషి వాస్తవిక వైజ్ఞానిక వైఖరికి రాగలుగుతాడు. వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని అవగాహన చేసుకొని ఉత్తమ భవిష్యత్తును రూపొందించుకోవటం కొరకు అనుసరించే విధానమే వైజ్ఞానిక దృక్పథం. మానవుడి సృజన వాస్తవిక ఆధారాలతో మాత్రమే అభ్యుదయ బాట పట్టగలుగుతుంది. మానవాభివృద్ధికి వైజ్ఞానిక హేతువాద, మానవవాద దృక్పథం చాలా అవసరం. సైన్సు వాస్తవాలను ప్రకటిస్తుంది. సైన్స్ ప్రకటించిన వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ఆలోచించి మనం ఏం చేయాలో నిర్ణయించుకుంటాం. సైన్సు ప్రకృతి సత్యాన్ని వైజ్ఞానిక పద్ధతి ద్వారా తెలుసుకుంటుంది. మన జీవిత సత్యాలను వైజ్ఞానిక పద్ధతి ద్వారా తెలుసుకోవాలనే దృక్పథాన్ని వైజ్ఞానిక దృక్పథం అంటాం. సైన్స్ అందించే వాస్తవాల ఆధారంగా హేతుబద్ధ చింతన చేసి మనం నిర్ణయాలు తీసుకోవాలనే దృక్పథాన్ని హేతువాద దృక్పథం అంటాం. హేతువాద దృక్పథం వైజ్ఞానిక దృక్పథాన్ని వినియోగించుకుంటుంది. మానవుడు తనకు సంబంధించిన అన్ని విషయాల మీద హేతుబద్ధ చింతన చేసి నిర్ణయాలను తీసుకునే ఆలోచన విధానమే హేతువాదం. హేతుబద్ధ ఆలోచన పద్ధతి ద్వారా మానవుడు తన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలనేది మానవవాదం. అందుకే హేతువాదం మానవవాద మార్గానికి దారి చూపుతుంది. హేతువాదం, మానవవాదాలు సిద్ధాంతాలు కావు. ఒకటి ఆలోచన పద్ధతి, రెండవది జీవన పద్ధతి. శాస్త్రీయ దృక్పథం మనిషికి నిత్యావసరం. శాస్త్రీయ దృక్పథాన్ని వైజ్ఞానిక దృక్పథం అనటం కూడా అవసరమే. సైన్సు నుండి పుట్టిన మాట. సెన్సింగ్ అంటే జ్ఞానించడం. సెన్సరీ ఆర్గాన్స్, సెన్సరీ నాలెడ్జ్ ఇవి పొందేందుకు నాడీ చివరలు గ్రాహకాలుగా ఉండే ప్రాంతాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ఈ చర్మాలలో ఈ నాడీ గ్రాహకాలు ఉంటాయి. బయట నుంచి వచ్చే తగిలే కాంతిని, శబ్దాలను, వాయువులను, ద్రవాహార రసాయనాలను, బాహ్య పరిసరాలను గ్రహించి జ్ఞాననాడుల ద్వారా మెదడులోని జ్ఞాన కేంద్రాలకు స్పందన గల రూపము, ఆ స్పందనల రూపంలో పంపే విధులను ఈ జ్ఞానేంద్రియాలు చేస్తాయి. అంటే జ్ఞానాన్ని మనం గ్రహించాలంటే ఈ జ్ఞానేంద్రియాలు కీలకాలు అని గుర్తించాలి. మెదడులోని జ్ఞాన కేంద్రాల్లోని జ్ఞానాన్ని విశ్లేషణ చేసి హేతుత్వ పరిశీలనకు గురిచేసి దానిలోని సత్యాన్ని అంటే వాస్తవాన్ని గ్రహించి నిర్ణయాలను తీసుకోవటం మన మెదడులోని మిగతా భాగాలు చేసే పని. ఈ నాడీ విద్యుత్
జీవరసాయన ప్రక్రియనే హేతుత్వం అని పిలుస్తున్నాం. హేతుత్వం అంటే ఏమిటి, ఎలా, ఎందుకు ఇలాంటి ప్రశ్నలను వేసుకొని మన జ్ఞానం నుండి సత్యాన్ని గ్రహించే మన మెదడు చేసే పని. మన జ్ఞానం క్రమబద్ధమయ్యే కొలది సత్యాన్ని గ్రహించటం సులువవుతుంది. మానవుడు పూర్వ జీవజాతి నుండి మెదడు పెరగడం ద్వారా ఆవిర్భవించిన నాటి నుండి జ్ఞానగ్రహణం, విశ్లేషణ, సత్య నిర్ధారణ, స్వేచ్ఛాభిలాష, నీతివంత ప్రవర్తనలతో పయనించటం మొదలుపెట్టాడు. సహజమైన ఈ హేతుబద్ధ పరిశీలననే క్రమంగా అభివృద్ధి చెంది పరిశీలన, ప్రశ్న, పరికల్పన, ప్రయోగం, విశ్లేషణ, సత్య నిర్ధారణ ఈ దశలు గల శాస్త్రీయ పద్ధతిగా పిలువబడుతూ ఉంది. ఈ వైజ్ఞానిక పద్ధతిని మనిషికి సంబంధించిన అన్ని విషయాలకు, రంగాలకు అనువర్తించే దృక్పథాన్ని శాస్త్రీయ దృక్పథం లేదా వైజ్ఞానిక దృక్పథం లేదా సైంటిఫిక్ అవుట్లుక్గా పిలుస్తున్నారు. ఈ వైజ్ఞానిక దృక్పథాన్ని కలిగి ఉండడాన్నే సైంటిఫిక్ టెంపర్ అంటున్నారు. దీన్ని ఉపయోగించి నిత్య జీవిత సమస్యల జ్ఞానాన్ని గ్రహించి, ప్రశ్నించి, పరికల్పించి, ప్రయోగించి, విశ్లేషించి సత్య నిర్ధారణ లేదా వాస్తవ నిర్ధారణ చేయటం వీలవుతుంది. భ్రమల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. విచక్షణ, వివేచన పెరుగుతాయి. ప్రకృతి, మానవుల అవగాహన పెరుగుతుంది. నియమబద్ధ పరిసరాలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. మనిషికి ఉన్న ఈ సహేతుక ఆలోచనాపూరితమైన వైజ్ఞానిక దృక్పథం ద్వారా నిత్య జీవిత సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు అనేదే హేతువాదం. దీని ప్రకారం జీవించాలనేదే మానవవాదం అని మేడూరి సత్యనారాయణ గారు విరచించినటువంటి వైజ్ఞానిక దృక్పథం, హేతువాదం, మానవవాదం అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.